జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో గత 4 రోజులుగా బిజీగా గడిపారు. ఆయన ఎప్పుడూ ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండలేదు. ఈసారి పవన్ ఢిల్లీ ట్రిప్ ప్రత్యేకమైంది అని అంటున్నారు. ఆయన ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీతో అరగంట పాటు భేటీ చేశారు. 1-to-1 గా సాగిన ఈ భేటీలో ఇద్దరు ఏమి చర్చించారు అన్న ఉత్కంఠం కొనసాగుతూనే ఉంది. మరోవైపు అరడజన్ మందికి పైగా కేంద్ర మంత్రులను పవన్ కలుసుకొని రాష్ట్ర సమస్యల మీద చర్చించారు, విన్నపాలు చేశారు. అదే సమయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ని ఆయన కలిశారు. ఇది మర్యాదపూర్వకరమైన భేటీగా జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటుగా పవన్ ఢిల్లీలో భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎన్డీఏకు చెందిన కీలకమైన మంత్రులతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. అంతేకాదు బీజేపీకి చెందిన అతి ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. పవన్ ఢిల్లీ టూర్లో ఎందుకు ఈ విధంగా విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు అన్న దాని మీద చర్చ సాగుతోంది. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి 4-5 నెలల్లోనూ ఢిల్లీకి వెళ్లలేదు. ఇక ఆయన ఇదే నవంబర్ నెలలో తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పుడు చూస్తే కేవలం 15 రోజుల తేడాలో మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఈసారి ఎక్కువ రోజులే ఢిల్లీలో పవన్ ఉన్నారు. ఇక పవన్ ఎన్నడూ లేని విధంగా విందు ఇవ్వడం కూడా అతిపెద్ద చర్చగా ఉంది. ఏపీలో కూడా పవన్ విందు ఎప్పుడూ ఇచ్చినదే లేదు. ఆయన 6 నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయినా సరే ఆయన ఈ తరహా రాజకీయాలకు తావు ఇవ్వలేదు. కావాలనుకుంటే పవన్ ఏపీలో విందు మీట్ పెడితే సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కానీ పవన్ అలా చేయలేదు. నిజానికి పవన్ కి ఇలాంటివి ఇష్టం ఉండవని అంటారు. అటువంటి పవన్ ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా ఆయన ఒక మాస్టర్ ప్లాన్ తోనే ఈ విధంగా చేశారా అన్న చర్చ ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. పవన్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఇప్పుడు జాతీయ స్థాయిలో తన పలుకుబడిని చాటుకుంటున్నారు. బీజేపీ కూడా ఆయనను బాగా ప్రొజెక్ట్ చేస్తుంది. దానితో పవన్ నేషనల్ లెవెల్లో తన హవాను చూపిస్తున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో పవన్ పాలిటిక్స్ అంతా నేషనల్ హైవే మీదనే అని అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ చుట్టూ మీడియాతో పాటు దేశ రాష్ట్ర రాజకీయం తిరగాల్సిందే అని అంటున్నారు. బీజేపీ పెద్దలు సైతం పవన్ తో పాటు ఉన్నారని, మొత్తానికి పవన్ కి 2024లో అంతా కలిసి వచ్చినట్లుగానే ఉందని అంటున్నారు.